Three butterflies. Class 4, Unit 1, Part 4. What do you see in the picture? ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి? 3 butterflies. 3 butterflies ఉన్నాయి కదా? Flowers ఉన్నాయి. Sun, clouds. ఏం జరిగిందో చూద్దామా? The butterflies were totally wet by then and it was very difficult for them to fly. They looked at the sky. It was still cloudy. The sun was watching the butterflies from behind the clouds. He was pleased to see the love and care among the butterflies. So he chased the clouds away and it stopped raining. The sun dried the butterflies' wings. The 3 butterflies were happy again. They danced in the garden among the flowers till evening. When night fell, the 3 butterflies went to sleep together. The butterflies were totally wet by then and it was very difficult for them to fly. టోటల్గా అంటే మొత్తం బాగా తడిసిపోయినాయి అన్నమాట. తడిసిపోయేటప్పటికి వాటికి ఏమైంది? వెరీ డిఫికల్ట్ టు ఫ్లై. ఎగరటానికి బాగా కష్టం అనిపించింది అనమాట. దే లుక్డ్ ఎట్ ద స్కై. స్కై అంటే ఆకాశం. ఆకాశం వైపు చూసినాయి. ఇట్ వాస్ స్టిల్ క్లౌడీ. ఇంకా క్లౌడీగా ఉంది, మేఘావృతమై ఉంది, మేఘాలు ఉన్నాయి. ద సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. వేర్ వాజ్ ద సన్? సన్ ఎక్కడుంది? సూర్యుడు ఎక్కడున్నాడు? క్లౌడ్స్ వెనక ఉండి చూస్తున్నాడు అనమాట. హీ వాజ్ ప్లీజ్డ్ టు సీ ద లవ్ అండ్ కేర్ అమాంగ్ ద బటర్ఫ్లైస్. ఆ బటర్ఫ్లైస్ ఒకటంటే ఒకటి ఏ విధంగా ఇష్టంగా ఉన్నాయో చూసి చాలా సంతోషించాడు. సో హీ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే అండ్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. చేజ్డ్ అంటే వెంబడించడం, తోసేశాడు, అక్కడ నుంచి పంపించేశాడు అనమాట. చేజ్డ్. ఎవరిని పంపించేశాడు? క్లౌడ్స్ని. అండ్ స్టాప్డ్ రైనింగ్. క్లౌడ్స్ లేకపోతే వర్షం పడదు కదా, వర్షం ఆగిపోయింది. ద సన్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్. సన్ ఏం చేశాడు అప్పుడు? సూర్యుడు ఎండిపోయేలాగా చేశాడు. ఆ తడిచిపోయినటువంటి ఆ బటర్ఫ్లైస్ని, వింగ్స్ని, రెక్కల్ని ఆరిపోయేలాగా, తడి అంతా ఆరిపోయేలాగా చేశాడు. ద 3 బటర్ఫ్లైస్ వర్ హ్యాపీ అగైన్. మళ్ళీ 3 బటర్ఫ్లైస్ సంతోషంగా ఉన్నాయి. దే డాన్స్డ్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్ టిల్ ఈవినింగ్. అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ దగ్గర డ్యాన్స్ చేసినవి సాయంత్రం వరకు. వెన్ నైట్ ఫెల్, ఎప్పుడైతే రాత్రి అయిందో, ద 3 బటర్ఫ్లైస్ వెంట్ టు స్లీప్ టుగెదర్. 3 కలిసి నిద్రపోవడానికి వెళ్ళిపోయినాయి అన్నమాట. ద బటర్ఫ్లైస్ వర్ టోటల్లీ వెట్ బై దెన్ అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఫ్లై. దే లుక్డ్ ఎట్ ద స్కై. ఇట్ వాజ్ స్టిల్ క్లౌడీ. ద సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. He was pleased to see the love and care among the butterflies. So he chased the clouds away and it stopped raining. The sun dried the butterflies' wings. The 3 butterflies were happy again. They danced in the garden among the flowers till evening. When night fell, the 3 butterflies went to sleep together. Meanings: Dear, ప్రియమైన. టోటల్లీ, మొత్తంగా. బిహైండ్, వెనుక. క్లౌడ్స్, మబ్బులు. ప్లీజ్డ్, ఆనందంగా, సంతోషించు. లవ్, ప్రేమ. కేర్, సంరక్షణ. అమాంగ్, మధ్య. చేజ్డ్, వెంబడించెను. స్టాప్డ్, ఆపెను. డ్రైడ్, ఎండెను, ఎండిన. వింగ్స్, రెక్కలు. హ్యాపీ,
సంతోషం. అగైన్ మరలా. ఈవినింగ్ సాయంత్రం. నైట్ రాత్రి. స్లీప్ నిద్ర. ఆపోజిట్ వర్డ్స్. బిహైండ్, in front of, pleased, aggrieved, he, she, happy, unhappy, evening, morning, night, day. Plurals. Butterfly, butterflies, cloud, clouds, wing, wings, garden, gardens, flower, flowers. Comprehensive questions. హూ వర్ వెట్ టోటల్లీ? ఎవరు మొత్తంగా తడిచిపోయారు అంతా? ద బటర్ఫ్లైస్ వర్ వెట్ టోటల్లీ. 3 బటర్ఫ్లైస్ కూడా తడిచిపోయినాయి కదా. వై డిడ్ దే ఫీల్ డిఫికల్ట్ టు ఫ్లై? ఎందుకు ఎగరడానికి కష్టంగా అవి భావించినాయి? బికాస్ దే టోటల్లీ వెట్. బాగా తడిచిపోయినాయి కదా, తడిస్తే బరువుగా అనిపిస్తాయి. వేర్ డిడ్ దే లుక్ ఎట్? ఎక్కడ చూసినాయి, ఎటువైపు చూసినాయి? దే లుక్డ్ ఎట్ ద స్కై. ఆకాశం వైపు చూసినాయి. హౌ వాజ్ ద స్కై? ఎలా ఉంది ఆకాశం? ద స్కై వాజ్ క్లౌడీ. ఇంకా మబ్బులతోటే ఉందన్నమాట. వేర్ వాజ్ ద సన్? సూర్యుడు ఎక్కడున్నాడు? ద సన్ వాజ్ బిహైండ్ ద క్లౌడ్స్. మేఘాలకు వెనుక సూర్యుడు ఉన్నాడు. హూ వాజ్ వాచింగ్ దెమ్ బిహైండ్ ద క్లౌడ్స్? క్లౌడ్స్ వెనక నుండి వాటిని చూస్తున్నది ఎవరు? ద సన్, సూర్యుడు కదా. ద సన్ వాజ్ వాచింగ్ దెమ్ బిహైండ్ ద క్లౌడ్స్. హూ ప్లీజ్డ్ టు సీ ద లవ్ అండ్ కేర్ అమాంగ్ ద బటర్ఫ్లైస్? అవి అంత చక్కగా కలిసి ఉంటున్నాయి కదా, అవంతా కూడా వాటి గురించి చూసి సంతోషించింది ఎవరు? ద సన్ ప్లీజ్డ్ టు సీ ద లవ్ అండ్ కేర్ అమాంగ్ ద బటర్ఫ్లైస్. సన్ చాలా సంతోషించాడు అవి ఒకదాన్ని ఒకటి అలా ఇష్టంగా ఉండటం. హూ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే? క్లౌడ్స్ని తరిమేసింది ఎవరు? సన్. ద సన్ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే. హూ స్టాప్డ్ ద రైనింగ్? ఎవరు వర్షాన్ని ఆపారు? ద సన్. ద సన్ స్టాప్డ్ ద రైనింగ్. హూ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్? బటర్ఫ్లైస్ వింగ్స్ ఆరిపోయేలాగా చేసింది ఎవరు? ద సన్. ద సన్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్. హూ ఫెల్ట్ హ్యాపీ? 3 బటర్ఫ్లైస్ ఫెల్ట్ హ్యాపీ. బటర్ఫ్లైస్ 3 కూడా సంతోషించినాయి కదా. హూ డాన్స్డ్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్? ఫ్లవర్స్ దగ్గర వాటి మధ్యలో ఎవరు ఆడుకున్నాయి? 3 బటర్ఫ్లైస్ డాన్స్డ్ ఇన్ ద గార్డెన్ అమాంగ్ ద ఫ్లవర్స్. 3 బటర్ఫ్లైస్ కూడా డాన్స్ చేస్తూ సాయంత్రం వరకు గడిపినాయి కదా. హూ వెంట్ టు స్లీప్ టుగెదర్? ఎవరు కలిసికట్టుగా నిద్రపోవడానికి వెళ్ళింది?
3 butterflies. 3 butterflies went to sleep together. When did they go to sleep? ఎప్పుడు వెళ్ళినాయి అవి నిద్రపోవడానికి? When night fell, the 3 butterflies went to sleep together. ఎప్పుడైతే రాత్రి అయిందో అప్పుడు 3 బటర్ఫ్లైస్ కూడా నిద్రపోవడానికి వెళ్ళినాయి అన్నమాట.